నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పదిహేడవ తేదీలోపు వరదలకు నష్టపోయిన రైతులు పరిహారంపై నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ₹1 కోటి చెక్ అందించిన పవన్ కళ్యాణ్. జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను పరామర్శించిన జగన్. చంద్రబాబుపై ఫైర్. నందిగాం సురేష్ ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? పరామర్శకు జగన్ రావడం సిగ్గుచేటు. మంత్రి మండివల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీలోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని, వారికి మాత్రం ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణంపై సీరియస్గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నని మీరు చూశారు, నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు. ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగాను. దిగడం కాదు, ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడుండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు. మా కలెక్టర్లు కానీ, మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా. ప్రజలందరూ కూడా శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు. ఇదొక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగాం సురేష్తో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగాం సురేష్కు సూచించారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే 4 ఏళ్ల నాటి కేసును తిరిగా దోచాడని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది. బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. 2.5 రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలను. తాను అదే రోజే, బుధవారం రోజే, అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయన్న సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని
వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను 3 డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ 3 డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తప్పదన్నారు. వాటిపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్య లేదని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని స్పష్టం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా, పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను, కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు. వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం 1 కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును నేడు సీఎంకు ఆయన అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ గుంటూరు జైల్లో పరామర్శించడం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నందిగం సురేష్ ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? అతడిని పరామర్శించేందుకు జగన్ రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. వరదలు పోటెత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని జగన్ రెడ్డి 2 ఘటనల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నాడంటూ మండిపడ్డారు. 1957 సంవత్సరంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. ఈ రోజుటికి ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసులకు ఒక జీవనాడి లాంటిది. ఎందుకంటే దానివల్ల సుమారు 20
లక్షల ఎకరాల భూములకు నీరు అందిస్తున్నాం, లక్షలాది మందికి తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే. ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం అంటే. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏపీలో వరదలు అదలాకుతలం చేస్తే కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ రైల్వే డివిజన్ ద్వారా ఏడాది 6,000 కోట్లు ఆదాయం వస్తుంది. రైల్వే శాఖ సరఫరా చేసే రైల్ నీరు ప్లాంట్ మా విశాఖపట్నంలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచినీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రజల పట్ల కేంద్రం ఇంత దారుణ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే చంద్రబాబు ఇంకా మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు అని షర్మిల విమర్శించారు. పంట నష్టమైతేనేమి ఇలా ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా ప్రజలు ఈరోజు దెబ్బతిన్నారు. మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని, పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. పోనీ ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టి మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా
విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గ అమ్మవారిని సినీ హీరో సాయి దుర్గ తేజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. అనంతరం విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను దుర్గ తేజ్ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధుల సహాయార్థం 2 లక్షల చెక్కును ఆశ్రమానికి అందించారు. గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కొల్లేరు నుంచి మనం ఒకటే నుంచి సముద్రం సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్న క్రాస్ ఎప్పుడు ఫ్లడ్ అవుతుంది తమిళ ట్యాంకు మానవతా దృక్పథంతో విజయవాడ బాధిత ప్రాంతాల్లో సేవలందించడానికి వెళ్లిన మున్సిపల్ కార్మికుల్లో కొందరు అనారోగ్య సమస్యలతో తిరిగి వచ్చేస్తే వారికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు అని రూరల్ సిఐటియు కార్యదర్శి కె కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం ఈ విషయమై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా దాదాపు 400 మంది కార్మికులను అక్కడికి తీసుకొని వెళ్ళారు. 3 రోజులు మాత్రం మీరు పనిచేయండి, తర్వాత మిమ్మల్ని అందరూ కూడా ఇళ్ళకి పంపించేస్తామని చెప్పేసి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దాదాపు 10 రోజులుగా వస్తున్న వాళ్ళకి అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. ఉదయం 7 గంటల నుంచి పనులు ప్రారంభిస్తే సాయంత్రం 9 గంటల దాకా 4 గంటలకో 5 గంటలకో భోజనం వస్తూ ఉంది. వాళ్ళు అది కూడా పాసిపోయిన అన్నం పెడతా ఉన్నారు. నిన్న నెల్లూరు కార్మికులు ఏదైతే వాంబే నగర్లో కేటాయించారో అక్కడ అందరం కూడా అన్నం ముందర పెట్టి ధర్నా చేయడం జరిగింది. ఇంత దుర్మార్గంగా అదేమో అడిగితే మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగిస్తామనేటువంటి పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో మానవతా దృక్పథంతో అందరూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం సహాయం చేయాలని చెప్పేసి పోతే వాళ్ళ చేత అధికారులు దబాయించి మిమ్మల్ని తొలగిచ్చేస్తాం, మీ అంత చేస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిచ్చేస్తామని చెప్పే పద్ధతుల్లో బెదిరించి పనిచేయించడం మంచిది కాదు. వాళ్ళకి కనీసం భోజనాలు వస్తలేదు, ఉండేదానికి నిద్రపోయేదానికి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నిద్రపోయేదానికి కూడా వస్తులేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 2 జతల బట్టలు మాత్రమే తీసుకెళ్లారు. ఆ 2 జతలతో ఆ బురద నేలల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి దాదాపు ఒక 40 మంది కార్మికులు పోయారు. కొంతమంది ఆరోగ్యం బాగలేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది పోల. ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం, మీరు విధుల్లోకి రాబాకనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆరోగ్యం బాగుండేటువంటి 400 మంది అక్కడ పోయారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే మీరు దాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించకుండా మీకు నోటీసులు ఇస్తామనే పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే వెంటనే ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలా. విజయవాడలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి 5 రోజులు వేతనంతో కూడినటువంటి సెలవు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున నెల్లూరు కార్పొరేషన్లో ఆందోళన చేస్తానికి మేము సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తాము. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నష్టపరిహారం కౌలు రైతులకే అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఐటి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని సంతోషకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితున్నది. కాబట్టి చిట్వేలి మండలంలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు. సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారం కొరకు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీకు సమస్యలు క్లియర్ చేస్తానని ఈ సమాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ గురించి, అదేవిధంగా మన చిట్వేల్ స్కూల్ గురించి చెప్పారు. స్టాఫ్ తక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలకి సరైన విద్య అందులో ఉంది. అదేవిధంగా నేను లోకేష్ గారు సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యని క్లియర్ చేసిన విధంగా మీకు ఈ సమూహం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా చెప్పారు. పోల్స్ గురించి, రోడ్స్ గురించి
మనం మాట్లాడడం జరిగింది. వీలైన త్వరలో ఆ ఫోల్స్ అని ఈ రోడ్స్ సీసీ రోడ్స్కి డ్రైన్స్ అన్ని క్లియర్ చేస్తారని మీకు సమూహంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి వరకు సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జనానికి కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసి ఆయా కమిటీలకు శాసనసభ్యులు వాసు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యనార్, సిఐడి మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కోఆర్డినేటర్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.